ఓ వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం. ఏంటయ్యా విషయం అంటే, అతను ఈ ఇళ్ళ దగ్గరికి స్కీముల కిందనొచ్చి అమ్మేటటువంటి వ్యాపారాలు చేస్తా ఉంటాడు. అతను ఇంకొకళ్ళతో కలిసి ఈ వ్యాపారం చేసుకొచ్చాడు. అయితే ఈ వ్యాపారం జరుగుతున్నటువంటి సందర్భంలో పార్ట్నర్ల మధ్యన వివాదం, ఒకళ్ళు చనిపోతే ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకో నలుగురు, ఐదుగురు వచ్చి నువ్వు ఓ మొక్క చెప్తే మేము కూడా వ్యాపారం చేసుకుంటామంటే, హైదరాబాద్‌లో ఉన్న ఒక వ్యాపారికి నేను వీళ్ళకి షూరిటీ కాదు, కానీ ఆళ్ళు వ్యాపారం చేసుకుంటామంటున్నారు. మీరు అప్పివ్వదలుచుకుంటే ఇవ్వండి, కానీ నాకు బాధ్యత లేదని చెప్పారట. అయితే వాళ్ళు 35,00,000 ఎగ్గొట్టారట. ఆ డబ్బులు నువ్వే ఇవ్వు అని చెప్పేసి ఈ వ్యాపారి అయినటువంటి లక్ష్మీనారాయణ అనేటటువంటి ఆయన్ని వేధించడం ప్రారంభించారు. అతను చివరికి సూసైడ్, అతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. దానికి డీఎస్పీ అట్లాగా పిలిచి నువ్వు వైసీపీ వాడు వేయండి, అట్టట్ట చేసావు, నువ్వు రెడ్డికి పుట్టావా అని చెప్పి తిట్టారు అంటూ ఆత్మహత్య చేసుకుంటూ ఆత్మహత్యా ప్రయత్నం చేసి జగన్ నా పాడి మోయాలి, అట్లాగే ప్రజలకు తెలియాలి అసలు విషయం అంటూ చేసినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి అంశం. జగన్ అన్న, నేను బ్రతుకుంటానో లేదో తెలియదు కానీ ఈ అరాచకాలకి చెక్ పెట్టన్నా, ఈ పోలీసుల అరాచకాలకి వైసీపీ అంటే టార్చర్ పెడుతున్నారన్నా. దయచేసి నా శవాన్ని మాత్రం నువ్వు తాకి పాడమయ్యన్నా. దాని ద్వారా నా ఈ అరాచకాలకి అన్నిటికీ చెక్కుపడిద్దాము. రాష్ట్రం మొత్తం తెలిసి ఇక మళ్ళీ నాలాంటోడు ఇంకోటి బలి కాకుండా, నాలాగా కుటుంబం ఒకటి బలి కాకుండా ఉంటుంది. ఏమనన్నా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా శవాన్ని అయితే నువ్వు పరామర్శించన్నా. నీకు డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నేను కావాలంటే కనుక్కున్నా. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నా చావుకేం రాజకీయం పోయట్లేదు. కేవలం వైసీపీ అని చెప్పి చేస్తున్నారన్నా. చచ్చిపోతే అబద్ధం ఆడినన్నా. దయచేసి నన్ను నేను చూడాలనుకుని రోజు అనుకుంటుంటే అవకాశం దొరకలేదన్నా. మా ఊరు వచ్చినప్పుడు కూడా నీకోసం బస్సు కట్టం తిరిగానన్నా. సెక్యూరిటీ వాళ్ళు ఆపలేదు పెదనవలపూర్లో. వద్దాం అనుకుంటే ఈ టార్చర్ ఎక్కువైపోయి రాలేకపోయానన్నా. నేను చూడలేకపోయినా నా శవాన్ని నేను ఒకసారి చూడన్నా. నీ చేతితోటి నా శవాన్ని తాకెళ్ళన్నా చాలన్నా. ఈ ఒక్కవారు ఇది అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సూసైడ్ నోట్ కూడా రాశానన్నా. సెల్ఫీ వీడియోలు కూడా సెల్లో ఉన్నాయన్నా. దీని మీదన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ స్టేట్మెంట్. రాజపాలెం మండలం పెద్దనెమిలిపురి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, కేవలం అభిమాని, పాపం క్రియాశీలంగా ఉంటాడని, తాను ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తిని సత్తెనపల్లి పోలీస్ డిఎస్పీ ఆఫీస్కి పిలిచి ఇష్టం వచ్చినట్టు తనని ఎంత అగౌరవపరిచేటట్టు తిట్టారంటే భరించలేని స్థితిలో తాను సూసైడ్కి అటెంప్ట్ చేశాడు. ఆ దేవుడి దయవల్ల అతని ప్రాణాలు నిలబడాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఐసీయూలో ఉన్నాడు, పిడుగురాళ్ల హాస్పిటల్లో. తక్షణమే దీని మీద ప్రభుత్వం ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇంకనైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపండి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటించండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని రోజులు ఈ కులం మతం దీని మీద ముసుగులో మీరు ఈ చెత్త పనులు చేస్తుంటారు. కమ్మాస్ వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కాదు. అభిమానం అనేది ఎవరికైనా ఉండొచ్చు, అది మనసు నుంచి కలిగే ఒక ఆకర్షణ వంటిది. ఇటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ, మేమందరం నాయకులు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. దీని మీద జగన్ కూడా స్పందించారు. ఇదేం ధోరణి అన్నటువంటిది ట్వీట్ చేసుకొచ్చారు.